కవిత రెగ్యులర్ బెయిల్ పై 16న విచారణ. జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుకు వైసీపీ ఫిర్యాదు. హైదరాబాద్ లో బెట్టింగ్ బ్రదర్స్ అరెస్ట్. బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా ఢిల్లీ కోర్టు అందుకు నిరాకరించింది. బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించడంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20వ తేదీన వాయిదా జరగనుండగా అంతకు ముందే విచారణ చేపట్టాలని కోరారు కవిత తరఫు లాయర్లు. దాంతో కవిత సాధారణ బెయిల్ పిటిషన్ పై విచారణ తేదీ మారింది. కవిత లాయర్ల విజ్ఞప్తి మేరకు ఈ నెల 16వ తేదీన సాధారణ బెయిల్ పై విచారణ జరగనుంది. మరోవైపు నేటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండడంతో ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దాంతో పాటు టికెట్ దక్కిన నేతలు పార్టీలు మారుతూ నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా కమిటీలో జాయినింగ్లు, జంపింగ్లు కాకరేపుతున్నాయి. అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాలు కూడా తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుకు ఫిర్యాదు చేసింది వైసీపీ. శాసన మండలి సెక్రటరీకి కంప్లైంట్ చేసిన ప్రభుత్వ విప్ లెల్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇటీవలే పల్నాడు జిల్లా సత్తెనపల్లి సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఆయన. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జంగా కృష్ణమూర్తి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతల సమావేశం జరిగింది. దానిలో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్, తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ పరిచయ వేదికగా నిర్వహించారు కూటమి నేతలు. కూటమి అభ్యర్థుల గెలుపునకు మూడు పార్టీల నేతలందరూ కలిసి పనిచేయాలని బీజేపీ ఏపీ కార్యదర్శి కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే అని, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసే వారికి రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతుందన్నారు కోలా ఆనంద్. ఐపీఎల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న బెట్టింగ్ రాయుళ్లు గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం, ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుక్కీలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 37 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆర్సీపురంలో ఎం రామకృష్ణ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో నిందితుడి సోదరుడు ఉపేంద్ర గౌడ్ ను కూడా పట్టుకున్నారు. అన్నదమ్ములైన నిందితులిద్దరూ హైదరాబాద్ నగరంలో 40 మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లతో పరిచయం పెంచుకుని ఐపీఎల్ మ్యాచ్ల్లో పందెం కాసేందుకు ఆకర్షిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బెంగాల్లోని చాలా ప్రాంతాల్లో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా దుర్గాపూర్ లో సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రచారాన్ని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో బీజేపీ, టీఎంసీ పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. పోలీసుల ముందే బాహాబాహీకి దిగాయి. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతాపై దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే తనకు వస్తున్న ప్రజాదరణను చూసి టీఎంసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని దిలీప్ ఘోష్ కౌంటర్ ఇచ్చారు.